మన దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఒక న్యాయవాది స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై కాలిబూటితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ న్యాయవాది పేరు రాకేష్ కిషోర్, వయసు 71 ఏళ్లు, ఢిల్లీ మయూర్ విహార్ కి చెందిన వ్యక్తి. సోమవారం ఉదయం 11 గంటలకు కోర్ట్ నంబర్ 1 లో ఈ సంఘటన జరిగింది. ఇతను ఒక్కసారిగా బూట్ తో విసిరబోయే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. అతన్ని బయటికి లాక్కెళ్తూ ఉండగా సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ నినాదాలు చేశాడు. అయితే సిజేఐ గవాయ్ మాత్రం ప్రశాంతంగా స్పందించి ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చెయ్యవు అంటూ విచారణను కొనసాగించాడు. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతడి లాయర్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఈ సంఘటనను ప్రధాని మోదీ, న్యాయవాదుల సంఘాలు, రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కదిలించిన సంఘటనగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.